ఇప్పుడు దోస్తాన్ గురించి కొన్ని పాటలు ఇంకొన్ని ముచ్చట చెప్తా అన్నట్టు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. నేస్తమా ఇద్దరి బతుకులు ఒకటే లేవమ్మా. ఇంకో పాట యాదకొచ్చింది. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇగో ఈ పాటలు వింటే నాకు నవ్వే వస్తుందల్లా. ఇటువంటి పాటలు సినిమాలలో వినేదందుకు మస్తు అనిపిస్తాయి, కానీ బయట గట్లుంటుందా? సగానికి సగం మంది పేరుకు మాత్రమే దోస్తులని పేరు పెట్టుకుంటారు. ఇక దోస్తుతోని ఏదైనా లుక్సాన్ అవుతుందని ఎరకౌడుతోనే మాయమవుతుంటారు. అంటే సాయిత పడితే ఫాయిదా ఉండాలి అన్నట్టే ఏతరులా. కానీ మన అమెరికా ట్రంప్ సార్ గట్ల కాదు. స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా అని ఇంగ్లీష్లో పాడుకుంటా కారు కొన్నాడు. ఈ కారుకు దోస్తానికి సంబంధం ఏందో చూడురు మీరే. అదిరిందయ్యా ట్రంప్, కొత్త కారు, కొత్త దోస్తు, ప్రెసిడెంట్ పదవి, ఆగుతలేవు కదా. నిజంగా దోస్తానంటే అమెరికా ట్రంప్ సారథి కుబేరుడు మస్కుదేనోళ్ళ ఎరికే కదా. వాళ్ళ సోపతి ఎట్లుంటదో. మొన్నటి ఎలక్షన్ల ట్రంప్ సార్ను గెలిపించిందే ఎలన్ మస్క్ అట. అందుకే ఏదో సలహాదారు పదవి కూడా ఇచ్చినట్టున్నది. అయితే అసలు ముచ్చట ఏందయ్యా అంటే, ఈ మస్కును మన ట్రంప్ సారు సలహాదారు అనే పదవిలో తీసుకున్నందుకు అమెరికా జనాలు జరా నారాజు మీద ఉన్నారు. ఈ మస్కు గాడు తిక్కలోడు, వాని సలహాలు అధ్యక్షుడినుడేంది, పదవిలెక్కేలి దించేదాకా మస్కు కంపెనీ కార్లే కొనొద్దని ఒక ఉద్యమం అసొంటిది పెట్టుకున్నారు అక్కడోళ్ళు. గిట్ల పంచాయతీ లేచుడుతోనే స్టాక్ మార్కెట్ల మస్కు కంపెనీ షేర్లు పటా పడిపోయినాయి. కార్లు కూడా కొంటలేరట. కోట్ల రూపాయలు లుక్సాన్ అవుతుండు. ఇక దోస్తు గట్ల లుక్సాన్ అవుతుంటే ట్రంప్ సార్కు జర పానం అంతేటం అనిపించింది. నీ కార్లు ఎవరు కొనుక్కుంటేంది, నేనే కొంటా అని ముంగడ పడ్డాడోళ్ళ. అమెరికా అంతా టామ్ చేసిండు. ప్రెసిడెంట్ అంతటి మనిషి ఒక కంపెనీ కారు కొనడంటే మస్తు అడ్వర్టైజ్ అవుతుంది కదా. ఆయన అభిమానులు జనాలు కూడా కొంటారు కదా. అగో గావ్ భయం అన్నట్టు. That's beautiful. This is a different panel than I've had. Everything's computer. That's beautiful. Wow. Give Secret Service a lot of that. That's beautiful. Yeah. Can you start it? Should I? ఇక ట్రంప్ సారు కారు ముచ్చడి ఎప్పుడుతోనే ఈ ఎలన్ మస్క్ షోరూమ్ కాడికెళ్ళి రయ్య 5 కొత్త కార్లు పట్టుకొచ్చి వైట్ హౌస్ ముంగడ పెట్టిండు. ఇక లాస్ట్ కు ట్రంప్ కి ఎర్ర కారు మీద కాయిష్ పెట్టుకొని దీన్నే కొంటున్న ఖరీదు చేసిండు. అయితే దోస్తే కదా, తెలిసినోడు కదా, ప్రెసిడెంట్ కదా అని ఉద్దరి బేరం డిస్కౌంట్ బేరం చేయలే. రేట్ ఎంతున్నదో గంతే ఫిక్స్ రేట్ లో కొన్నాడు. డిస్కౌంట్ కూడా అద్దు అన్నాడట. ఏమన్నా దోస్తానా అసలు. ఇక ఈ కొత్త కార్ల ట్రంప్ ను పక్క కూసబెట్టుకొని మస్కే నడిపిండు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాట పాడుకుంటా. అసలైతే అమెరికా ప్రెసిడెంట్లు కార్లను నడపద్దట కదా. ఏదో కండిషన్ ఉన్నది వాళ్లకు, డ్రైవింగ్ చేసే పర్మిషన్ లేదు వాళ్లకు. అందుకే మస్కే కారు తోలుకుంటా దోస్తును వైట్ హౌస్ అంతా తిప్పి చూయించిండు. చూసినావా, దోస్తు గాని కంపెనీ లాస్ అవుతుందని ఆ కంపెనీని నిలబెట్టేందుకు కారే కొన్నాడు ప్రెసిడెంట్ సారు. నిజంగా దోస్తానంటే దోస్తానే పో.